తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. జగన్ హయాంలో మంత్రి పదవిని అడ్డం పెట్టుకున్న కారుమూరి నాగేశ్వరరావు మద్యం రవాణా సబ్ కాంట్రాక్టును కుమారుడికి ఇప్పించేలా చక్రం తిప్పారు. సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ అనే ముసుగు సంస్థను తెరపైకి తీసుకొచ్చి సిగ్మా లాజిస్టిక్స్తో ఒప్పందం కుదిర్చారు. కొల్లగొట్టిన సొత్తులో 85% మేర ఆయన కుమారుడు సునీల్, కోడలు కీర్తి ఖాతాలోకి నేరుగా కొంత, హవాలా ద్వారా మరికొంత చేరినట్లు నిర్ధారణైంది. క్యాంపు కార్యాలయాల నిర్వహణ, ఆయన వాహనాల డీజిల్ ఖర్చులు, ఇతర ప్రయాణ ఖర్చులకు ఆ సొమ్మే వెచ్చించినట్లు ఈడీ గతంలోనే తేల్చింది. కారుమూరి అరెస్టులతో కలిపి మొత్తం రవాణా కుంభకోణం కేసులో అరెస్టైన నిందితుల సంఖ్య 4కు చేరింది. నిధుల మళ్లింపు ఇలా. ఏపీఎస్బీసీఎల్ నాటి ఎండీ వాసుదేవరెడ్డిని అడ్డం పెట్టుకుని వైసీపీ ముఠా తమకు అనుకూలంగా నిబంధనలు మార్పించింది. ఏపీఎస్బీసీఎల్ డిపోల నుంచి దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్టు ఖరారు చేసే అధికారాల్ని జిల్లా స్థాయిలో జేసీల కమిటీల నుంచి తప్పించింది. రాష్ట్ర స్థాయిలో ఏపీఎస్బీసీఎల్ ఎంపిక చేసేలా నిబంధనలు మార్చింది. తర్వాత ఈ రవాణా కాంట్రాక్టును నోయిడా కేంద్రంగా పనిచేసే తమ ముసుగు సంస్థ సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ కు దక్కేలా చేసింది. వికేంద్రీకృత విధానంలో ఒక్కో మద్యం కేసుకు కిలోమీటర్కు ₹19.68 చొప్పున రవాణా ఛార్జీలు చెల్లించేవారు. కేంద్రీకృత విధానంలోకి మార్చాక దాన్ని ₹32.53కు పెంచేశారు. ఒక్కో మద్యం కేసుకు ఒక్కో కిలోమీటర్కు ₹13 చొప్పున దోచుకున్నారు. అప్పట్లో మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు అధికారాన్ని అడ్డం పెట్టుకుని సిగ్మా సంస్థ నుంచి మద్యం రవాణా సబ్ కాంట్రాక్టు తన కుమారుడు సునీల్ కు దక్కేలా చక్రం తిప్పారు. తన ముసుగు సంస్థైన సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ ను రంగంలోకి దించారు. కాగితాలపైనే ఉండే ఆ సంస్థ వల్లు సందీప్ అనే వ్యక్తిది. మద్యం రవాణా సబ్ కాంట్రాక్టు వ్యవహారాలన్నీ నాగేశ్వరరావు కుమారుడు సునీల్ చూశారు. మద్యం రవాణా కాంట్రాక్టు డబ్బులు ఎప్పటికప్పుడు ఏపీఎస్బీసీఎల్ నుంచి సిగ్మాకు రాగా, సిగ్మా నుంచి సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ ఖాతాల్లోకి చేరేవి. ఆ ఖాతాల్లో నుంచి సునీల్, ఆయన భార్య కీర్తికి చేరేవి. మొత్తం 68 కోట్ల మేర లావాదేవీలు జరగ్గా 15 కోట్ల మూలాల్ని ఈడీ సేకరించింది. ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్లు తేలడంతో కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు గతంలోనే విచారించారు. ఆయన నివాసంలో హవాలా లావాదేవీలకు సంబంధించి దొరికిన ఓ నోటు ముక్క ఈ దర్యాప్తులో కీలకంగా మారింది. మద్యం రవాణా కాంట్రాక్టు కుంభకోణం కీలక కుట్రదారుల్లో నాగేశ్వరరావు ఒకరని ఈడీ గుర్తించింది. కొల్లగొట్టిన సొత్తును ఎలా, ఎక్కడికి, ఎవరెవరి ద్వారా మళ్లించారు, ఆ హవాలా లావాదేవీల మూలాలేంటనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తోంది. కారుమూరి, ఆయన కుటుంబీకుల పేరిట ఉన్న ₹37.70 విలువైన స్థిరచరాస్తుల్ని ఇటీవల జప్తు చేసింది. హైదరాబాద్లోని కోకాపేట, ఖాజాగూడల్లోని విలువైన స్థలాలతో పాటు అనకాపల్లి జిల్లాలోని 4 హెక్టార్ల గ్రానైట్ క్వారీలోని లీజు హక్కులు, గురుగ్రామ్లోని ఎలాన్ ప్యారడైజ్ లో ఉన్న కమర్షియల్ యూనిట్, ఢిల్లీలోని వసుంధర ఎన్క్లేవ్ లోని ఒక ఫ్లాట్, బ్యాంకు నిల్వలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, విలాసవంతమైన వాహనాలు, వాచీలు జప్తు చేసిన ఆస్తుల జాబితాలో ఉన్నాయి. కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తును ఇంకా ఎక్కడెక్కడికి మళ్లించారనే కోణంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. సిగ్మాతో సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ ఒప్పందం కుదుర్చుకోగా, సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ తో తాము మరో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు కారుమూరి సునీల్ పాత తేదీలతో ఓ నకిలీ ఒప్పంద పత్రం సృష్టించినట్లు ఈడీ గుర్తించింది. దానిపైన ఆరా తీస్తోంది. ఈ కుంభకోణంలోని ప్రధాన నిందితుడు వాసుదేవరెడ్డితో కారుమూరి నాగేశ్వరరావు చాలాసార్లు మాట్లాడినట్లు ఇప్పటికే సీడీఆర్ విశ్లేషణలో సిట్ తేల్చింది. ఈ కేసులో నిందితులైన మారెళ్ల విజయ నరసింహారెడ్డి, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, షేక్ సైఫ్ అహ్మద్, బూనేటి చాణక్య, కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్, కోడలు వల్లూరి కీర్తి తదితరులతో డి వాసుదేవరెడ్డి 465 సార్లు ఒకే చోట కలిసి ఉన్నట్లు టవర్ లొకేషన్ ద్వారా సిట్ గుర్తించింది. ఆ వివరాల ఆధారంగానూ ఈడీ దర్యాప్తు చేసి కీలక ఆధారాలు సేకరించింది.